తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనిషి జీవన శైలి మీదే కాకుండా, లేకపోతే అతని ఫైనాన్స్ మీదే కాకుండా, ఈ 5,000 నోట్లో వెళ్ళడానికే కదా గురుగారు ఎవరైనా ఉదయం లేచిన దగ్గర నుంచి వెంపర్లాడేది. మరి కడుపు నిండా తినాలన్నా ఆ నవగ్రహాల అనుగ్రహం ఉండాలంటారా? ఖచ్చితంగా అమ్మా. ఎలా, ఏ విధంగా? గ్రహ అనుగ్రహం లేకపోతే మనిషి ఇటు అడుగు తీసి అటు పెట్టలేదమ్మా. శివుడు, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ దేవతలే, ఓకే, వాళ్ళు మనం ఒప్పుకోవాలి. కానీ మనిషి మనుగడకి, మనిషి నడవాలి జీవితానికి అంటే దానికి మూలంగా గ్రహస్థితి ప్రభావమే. మనిషి పుట్టగానే మనం జాతకాలు వేస్తాం. ఏ నక్షత్రం ఏంటి, ఏ పాదం, ఏ రాశి, ఏ లగ్నం అని చెప్పి ఎందుకు వేస్తున్నాం మనం? దాన్ని అనుసరించే మనిషి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అలానే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, 5,000 నోట్లోకి వెళ్ళాలి అన్నప్పటికీ కూడా గ్రహస్థితి ప్రభావం ఉండాలని చెప్పి. మీరు ఒక 100 కోట్లు సంపాదించారనుకుందాం, టయానికి మీరు అన్నం తినగలరా? అదేమి మరి, అంటే మీకు 100 కోట్లు ఉంది, టయానికి మీరు భోజనం చేయాలి కదండి. టైం లేదు కదా గురుగారు. ఎందుకు లేదు? లేదు అంతే. టైం 24 గంటలు ఉంది, టైం ఎక్కడికి వెళ్ళట్లా. మనం తీయట్లేదు అంటారా? 24 గంటలు టైం ఉంది. ఆ టైం అనేటువంటిది మనం ఉపయోగించుకునే స్థితి మనకు రావట్లా. దానికి కారణము గ్రహాలు ఒకటి, మన ఆలోచనలు ఒకటి. ఈ రెండు ఒకదానికొకటి ఇప్పుడు కూడా అయస్కాంతం అనేటువంటిది ఒకటేమో లాక్కుంటుంది, ఇంకోటి దూరం చేస్తుంటుంది, కలవదు ఎంతసేపటికి కూడా. ఆ స్థితి ఉందమ్మా. గ్రహ విధానము ఒక రకంగా ఉంటే మన ఆలోచన ఒక రకంగా ఉండడం వలన ఆ రెండు కలవ ఎప్పుడు. అందుకనే మనిషి ఆ జన్మాంతము పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యతోటే బాధపడతాడు. అసలు ఈ శరీరం వస్తదే సమస్యతో కదా గురుగారు. అదేంటారు, ఎందువల్లంటే నీకు ఇక్కడ వచ్చినప్పుడు ఆ గ్రహస్థితి నీకు ఒక విధానం చెప్తుంది, ఆయన ఇది కరెక్ట్ గా అది వెళ్ళు అను. మనకేమనిపిస్తుంది, జనవరి 1వ తారీఖు వచ్చింది, డిసెంబర్ 31 నైట్ వచ్చింది. గ్రహం ఏం చెప్తుందంటే, బాబు సాయంత్రం తెల్లవారు నువ్వు జపం చేసుకోరా, అభిషేకం చేసుకోరా అని చెప్తుంది గ్రహస్థితి. నీ జీవితం బాగు చేస్తారంటుంది. కానీ మైండ్ ఏం చెప్తుంది, తాగి తందరాడమని చెప్తుంది. అందులో ఒక సుఖాన్ని వాడు వెతుక్కున్నాడు, ఆనందాన్ని వెతుక్కున్నాడు. సో వాడు ఆ పని చేశాడు. ఆ పని చేసినప్పుడు అందులో దెబ్బ తగిలినా ఏం తగిలినా కారణం ఎవడవుతున్నాడు? అతనే. ఇప్పుడు తాగి డ్రైవ్ చేస్తున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరిగింది, ఒక మనిషి చనిపోయాడు. నిజానికి ఒక కుటుంబం రోడ్డు మీద పడిందండి, ఒక మనిషి చనిపోవటం కాదు. మనం ఏంటంటే తాగాడు, ఆ మనిషి చనిపోయాడు అనుకుంటాం. ఏదైనా తాగడం అని కాదు, ప్రమాదరీత్యా ఒక మనిషి చనిపోయాడు అంటే దానికి కారణం ఒక కుటుంబం రోడ్డు మీద పట్టమే. నీకు ఒక శక్తి, నీకు ఒక విధానం ఉండి దాన్ని కంట్రోల్ చేసుకోలేక నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. నవగ్రహాల్లో ఏ గ్రహం మనం దాన్ని శాసిస్తుంది గురుగారు? మనం ఆ మనిషి యొక్క జాతకం ఎలా ఉంది, అతని నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, రాశి ఏంటి, దశ పరిశీలన. దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ఈ 5 దశలు పరిశీలించాలమ్మా. పరిశీలించినప్పుడు ఈ 9 గ్రహాలు 12 రాశులు కదా, ఎందులో ఉంది, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, అష్టమంలో ఎవరున్నారు, సప్తమంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, చతుర్థంలో ఎవరున్నారు, షష్ఠంలో ఎవరున్నారు, దాన్ని బట్టి ఆ మనిషి యొక్క కుటుంబంలో ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరికి దెబ్బ తగులుతుంది, అతనికి ప్రమాదం, అతనికి ప్రమాదం లాంటిది ఏదైనా వస్తే ఎటువంటి ప్రమాదం పోతుంది, మొత్తం అంతా కూడా దాన్ని అనుసరించి ఉంటుంది. మనకు ఎంతటి బుద్ధిహీనులం అంటే మనము, మా జాతకం ఏంటంటే అంటే మొత్తం ఒక వారం రోజులు 10 రోజులు టైం పడుతుంది, మొత్తం అంతా వివరిస్తాం. చెప్పింది ఆచరిస్తారా? మనలో చాలా మంది చేయకపోవచ్చు, చెయ్యరమ్మా. ఎందువల్లనంటే కర్మకి ఇక్కడ రాసి ఉంటుంది, అది మార్చుకోవడం అనేటువంటిది ఎవరికి వారికి వారి చేతిలోనే భగవంతుడు పెడతాడు. కానీ మనం ఏం చేస్తాం, మంచి అనేటువంటి దాన్ని మనం స్వీకరించలేము. ఏదైతే ఇది మనది కాదు, మనకు పనికి రాదు అనుకుంటామో దాన్ని స్వీకరించడం వల్ల ఏమవుతుంది, ఆనందంగా ఉంటుంది, అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత అనుభవించేటువంటి విధానం తర్వాత కదా, ముందైతే హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటాం. ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి విధానాల కోసం మనం అనువర్తమానం చేస్తుంటాం. దీర్ఘకాలిక ప్రయోజనం అనేటువంటిది మనకు కావాలి అన్నప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది భగవంతుడు ఏదో ఒక ప్రాంతంలో ఒక మనిషికి చెప్పేస్తాడమ్మా. అది యోగం.
మీరు జన్మించగానే మీ నుదుట ఏం రాసి ఉంది, మీ యొక్క విధానం ఏంటి, మీరు ఎవరిని కలిస్తే మీ జాతకం మారుతుంది అనేటువంటి విషయం భగవంతుడు వేరే చోట ఒకటి చెప్పేస్తాడు. దీనికి ఒక చిన్న కథ చెప్పి ముగించమంటారా? తప్పకుండా గురుగారు. కథ కాదు, జరిగిన వాస్తవం. ఓకే. అంటే జరిగిన వాస్తవం అంటే ఒప్పుకోరు, ఒక కథ అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే అంటే ప్రధానికి ఒక అనుసంధానం ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పినట్టు గుర్తు. ఇంకోసారి మళ్ళీ చెప్తా. ఒక ఊరిలో ఒక గురువు గారు, ఆయన భార్య, ఆయన దగ్గర ఒక చదువుకునే పిల్లవాడు, ముగ్గురు ఉన్నారు. గురుగారు భార్య గర్భవతి వస్తుంది. ఆ గర్భవతి అయినప్పుడు గురుగారు తీర్థయాత్రలకు వెళ్తారు. ఎందువలనంటే ఎన్ని తీర్థయాత్రలు చేసుకుంటూ పుణ్యక్షేత్రాలు దర్శనం లోపలికి వెళ్ళరు, ఆ పైనుంచి దర్శనం చేసుకుంటూ వస్తే పిల్లలు అంత చక్కగా జన్మిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, దైవభక్తితో ఉంటారని చెప్పి చేసుకుంటూ ఇంటికి ఎవరైనా రానికి అయినా జాగ్రత్త కాసుకోని చెప్పి పిల్లవాడికి చెప్పి వెళ్తారు. మనం గమనించే విషయం ఏంటంటే అమ్మా, మనం ప్రసవించేటువంటి సమయంలో బ్రహ్మదేవుడు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వస్తాడు. బ్రహ్మదేవుడు లోపలికి వస్తూ ఉంటాడు. ఆ విద్యార్థి మరి అంటే గురువు గారు అంటే ఇక ఎవడేం చెప్పినా వినేది చెప్పారు. ఆ గురు భక్తి అంత ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు కనిపించాడు. ఆగవయ్య వాకిట్లో అన్నారు. ఏంటని కానీ ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను బ్రహ్మదేవుని. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు లోపల పడింది. గురువుగారు లేరు, అమ్మగారు ప్రసవ వేదంతో ఉన్నారు. నీకు లోపల పడింది. ఇప్పుడు నువ్వేమన్నా మంత్రసానివా? కాదు. మరి నువ్వేంటి లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? మంత్రసాని లోపల నువ్వేం చేస్తావు లోపలికి వెళ్ళి అంటే ఏదో చెప్తే కానీ పంపించడు అంటాడు. ఒకవేళ ప్రసవించిందా అతీత శక్తితో జన్మిస్తాడు. అలా పనికి అంటే నుదుట రాత లేనివాడు కదా, కాబట్టి అలా పనికి రాదు. కాబట్టి ఇక వీడి ఎట్టాగా పంపించేటట్లేదు, వాడి అనుమతి లేకుండా వెళ్ళకూడదు. బ్రహ్మదేవుడు కూడా వెళ్తే బ్రహ్మదేవుడికి శాపం అది. అవి కొన్ని శాపాలు కూడా మనం తెలుసుకోవాలమ్మా. ఆ పిల్లవాడు పుడుతున్నాడు, ఆ నుదుటి మీద రాయడానికి వెళ్తున్నాను అంటాడు. సరే ఏం రాస్తావు? చెప్పను. వెళ్ళడానికి వెళ్ళలేదు, చెప్తాడు పలానా రాస్తున్నా. ఓకే వెళ్ళిపో. నుదుటి రాత రాస్తాడు, బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. సరే కొంతకాలం అవుతుంది, గురుగారు వస్తారు, అన్ని సవ్యంగా జరుగుతాయి. మళ్ళీ 2 సంవత్సరాలు జరుగుతుంది, మళ్ళీ అమ్మాయి కడుపుతూ ఉంటుంది, మళ్ళీ గురుగారు వస్తారు, మళ్ళీ బ్రహ్మదేవుడు రానే వస్తాడు. ఎలా నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంకా అంట? ఇక్కడే ఉన్నా. ఈసారి అమ్మాయి పుడుతుంది, ఏం రాస్తున్నావు? చెప్పను. వెళ్ళనివ్వను. ఏం చేస్తా? చచ్చినట్టు చెప్పాలమ్మా. అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా 2 విషయాలు గమనించాలి. అందులో గురువు గారు మనకు ఒక మాట చెప్పారు అని అంటే, మనం ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా గురుగారి మాటని మనం ధిక్కరించకుండా ఉన్నాము అంటే ఆ శివుడు ప్రతిభని నెరవేరుస్తాడు. గురువు గారి యొక్క శాపం వస్తే బ్రహ్మదేవుడు కాదు కదా, త్రిమూర్తులు కూడా ఏమి చేయలేరమ్మా. అదే త్రిమూర్తులు కనుక మనకు శపిస్తే ఆ గురువు గారు అనేటువంటి వ్యక్తి ఆ శాపం నుంచి పూర్తిగా ఊరికే మనల్ని ఉపసంహారం చేయగలుగుతారు. అంత గురువు అనేటువంటి శబ్దం అంత గొప్పది. దీని మీద మీకు ఇంకొక వీడియో చెప్తా. గురువు అంటే అసలు ఏంటి అనే విషయం ఇంకొక వీడియో చెప్తా మీకు. రాస్తాడు, వెళ్ళిపోతాడు. సరే గురుగారు వస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వీడి చదువు పూర్తి అయిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు. సరే కార్యక్రమమైన గురుగారు కూడా కాలం చేసేస్తారు, అంతా అయిపోతుంది. ఆ పిల్లవాడు అమ్మాయి, ఆ పిల్లవాడికి ఏదో వివాహం అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది ఇతను వెళ్ళిపోయి. 10 సంవత్సరాలు అయింది నేను వచ్చి, గురువుగారు కూడా లేరు, పిల్లాడికి పెళ్ళయింది, అసలు వాతావరణం ఎలా ఉంది చూద్దాం, దీన్నే గ్రహస్థితి అంటారండి. వాళ్ళ వాతావరణం ప్రభావం ఎలా ఉందో చూద్దామని చెప్పి ఆ పిల్లవాడు చదువుకున్నాడు కదా, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఇది చక్కటి పాక, వర్షం వస్తే ఇల్లంతా నీళ్ళే, సూర్యుడు వస్తే ఇల్లంతా వెలిగే. వాళ్ళ పరిస్థితి అది. ఇంట్లో ఒక ఆవు బియ్యం మూట తప్ప ఇంకేముండవు, అంత మట్టి పాత్రతో వండుకోవడం తింటాం, ఇవే పరిస్థితులు. చూస్తాడు ఆ నుదిటి రాగా. మరి బ్రహ్మదేవుడు చెప్పాడుగా, ఇంట్లో రోజు ఒక బియ్యం మూట ఒక ఆవు, ఇదే రాశాడు ఆయన. మనము కొంతమంది దగ్గరికి జాతకాలకి వచ్చినప్పుడు ఈ పని చేయండి అని చెప్తాం, జాతకాలు మొత్తం చూసిన తర్వాత. గురుగారు మాకున్నది అదేనండి, అది తీసేస్తే మేము ఎలా అండి అంటారు. అనిపిస్తుందంటే నువ్వు నీ కష్టాన్ని పోగొట్టుకోవడం కోసం నా దగ్గరికి వచ్చావుగా, నువ్వు కష్టపడే మార్గాన్ని నేను చెప్పనుగా. నువ్వు నా దగ్గరికి నమ్మకం మీద వచ్చినప్పుడు నేను చెప్పింది అదే నమ్మకంతో నువ్వు చేస్తే ఆ ఫలితాన్ని నువ్వు పొందుతావు కదా. నువ్వు పొందలేనప్పుడు నా దగ్గరికి రావడం దేనికి? నేను నీకు చెప్పడం ఉంది, నీకు కష్టమైందే చెప్పుండొచ్చు కాక, అది తీసేస్తే నీకు తినడానికి ఏమి ఉండకపోవచ్చు కాక, కానీ నేను ఎందుకు చెప్పుంటానో నాకు తెలిసే చెప్పుంటాగా, అది ఎందుకు నువ్వు ఆలోచించట్లా, అది అర్థం కావాలి. ఈయన ఏం చెప్తాడంటే, ఏముంది ఇంట్లో ఒక ఆవు బియ్యం మూట, ఆవు నమ్మేసి అంటాడు. అన్నయ్య ఆవు నమ్మేస్తే రేపటి నుంచి ఆవు పాలతోటి నేనేదో కుటుంబాన్ని గడుపుకుంటున్నాను, ఆవు నమ్మేస్తే నేను ఎలా తినగలుగుతా? చెప్పింది చెయ్యి, ఆవు నమ్మేసి అంటాడు. అమ్మేస్తాడు, అంత డబ్బు వస్తుంది. బియ్యం మూట ఉందిగా, అన్ని బియ్యం పక్కన పెట్టుకో, సగం మూట అమ్మేసి, మళ్ళీ అన్ని డబ్బులు వస్తాయి.
ఈ 2 డబ్బులతోటి భోజనానికి కావాల్సినటువంటి అప్పు ఉప్పు అన్నీ తీసుకొచ్చేస్తారు. 10 మందికి అన్నం పెట్టు, వీడికి తినడానికి దిక్కులేదు. మరి అవునమ్మేమన్నాడు, ఉం. నాన్నగారి దగ్గర 2 సంవత్సరాలు చదువుకున్నాడు, విశేషమైన జ్ఞాని. 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు, చెప్పింది చేయటం, ఇంకో మారు మాట్లాడలేదమ్మా, గురుగారు చేశాడు చక్కగా. ఉం. తెల్లారేటప్పటికి మళ్ళీ ఆవు బియ్యం మొట్ట ఇంటికి వచ్చినాయి. ఉం. ఎట్లా వచ్చాయి? ఉం. బ్రహ్మదేవుడు రాత ఏం రాశాడు, ప్రతిరోజు ఒక ఆవు ఒక బియ్యం మొట్ట నీ ఇంట్లో ఉంటాయి. ఉం. ఆ రాత ఈ పిల్లాడికి తెలుసుగా, ఉం. ఆవు అమ్మిచ్చేశాడు. మర్నాడు వాళ్ళ ఇంట్లో ఏదో బారసాలో ఏదో చేశారు, ఉం. గోదానం ఇచ్చారు, ధాన్యదానం ఇచ్చారు, మళ్ళీ బియ్యం బస్తా ఇంటికి వచ్చాయి. ఉం. వెంటనే అమ్మిచ్చేశాడు. మళ్ళీ మర్నాడు బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా రోజు ఒక ఆవు ఇంట్లో ఉండాల్సిందే. ఉం. ఈయన అమ్మేస్తున్నాడు, ఉం. వెంటనే ఆవు మళ్ళీ వస్తుంది. వస్తుంది. అలా 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 వచ్చే దాంతో అతను ఇల్లు కట్టించేశాడు. ఉం. ఇల్లు కట్టి కట్టించాడు. ప్రతిరోజు అందరికి 10 మందికి అన్నం పెడుతున్నాడు. అలా ఏమీ తినడానికి లేని ఉండాలి, 10 మందికి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి. ప్రతిరోజు ఆ అమ్మాయి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలకు వస్తూనే ఉంటారు ఉం. అని రాశాడు. ఉం. ఆ విషయం పిల్లాడికి తెలుసుగా. ఉం. అమ్మా రేపంచి నన్ను చుట్టానికి ఎవరు వచ్చినా పట్టు చీర, తర్వాత అరవంకీలు, ఉం. వడ్డానం, చంద్రహారం, ఉం. ఇక్కడ ఏదో పెడతారు ఏదో పాపిడి బిళ్ళ, ఉం. అవి తీసుకొని వస్తేనే పెళ్లి చుట్టానికి రావాలని చెప్పి నువ్వు చెప్పమంటే, అన్నయ్య మామూలుగానే మన ఇంటి దీనస్థితిని చూసి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఇవన్నీ కావాలంటే ఎవరు వస్తారు అని నీకెందుకు కదంతా? నీ నుదుటిని రాసిందేంటి? ఖచ్చితంగా రోజు పెళ్లి చూపులకు వస్తారు ఎవరో ఒకరు, ఉం. అదేగా రాసింది. కాబట్టి ఇక చెప్పింది వినకపోతే మళ్ళీ బాగోదు, మనం పుట్టకముందు నుంచి ఇక్కడ ఉంది అని చూస్తున్నారు అని చెప్పి అలానే రోజుకు ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఉం. ఆ రకంగా బంగారము అన్ని తీసుకొని ఇస్తూనే ఉన్నారు. మొత్తం అమ్మిచ్చేసేసాడమ్మా. ఉం. మొత్తం అమ్మిచ్చేసి. మంచి బంగ్లా కట్టించాడు, అంతా బ్రహ్మాండంగా ఉంది. ఉం. సరే అమ్మా ఇలానే కొంతకాలం ఉండండి, నాకు ఊర్లో కాల్సిన పనులు ఉన్నాయి, అది నేను చూసుకొని తిరిగి వస్తాను నేను మళ్ళీ చెప్పి బయలుదేరతారు. ఉం. బయలుదేరుతుంటే దారి మధ్యలో బ్రహ్మదేవుడు వస్తూ ఉంటాడు. ఎలా వస్తాడు తెలుసమ్మా? ఉం. ఈ చేత్తో ఆవు, ఈ చేత్తో బంగారం మూట, నెత్తి మీద బియ్యం మూట పట్టుకొని వస్తూ ఉంటాడు. ఆహా. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, మన జీవితం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మార్చుకోవచ్చు అనేటువంటిది ఎక్కడో ఒక చోట ఒక మనిషికి తెలియజేస్తాడమ్మా. తెలిసినప్పుడు ఆ మనిషి దగ్గరికి మనం ఏదైనా కారణం చేత వెళ్ళటము, ఆ మనిషి ద్వారా మన జాతకాన్ని పరిశీలించుకోవడం చేసినప్పుడు సమయం పడుతుంది. 10 రోజులు పట్టచ్చు, 20 రోజులు పట్టచ్చు, 30 రోజులు పట్టచ్చు. ఉం. సమయం తీసుకొని నీ జీవితం గురించి ఒకసారి వివరించి చెప్పగలిగారా, ఆ రోజు నుంచి నీ జీవితం అనేటువంటిది గారెల బొట్లో పడ్డట్టే. అది తెలుసుకోవాలి మనం. బ్రహ్మదేవుని చూసి ఏమిటయ్యా బ్రహ్మదేవ నీకేంటి తెప్పలు అనగానే, నువ్వు చేసిన పని అంటాడు. ఉం. నేనేం చేశా, వాళ్ళు నుదుటి మీద ఏం రాసావో అడిగావు, చెప్పా, నువ్వు వెళ్ళి మొత్తం మార్చావు. నేను చెప్పాగా రోజు ఒక ఆవు ఉండాలని చెప్పి రోజు ఆవు ఎవరిస్తారు, ఉం. రోజు బంగారం ఎవరు తెస్తారు. ఉం. కాబట్టి ఆవును నేనే ఇస్తున్నాను, పెళ్లి చూపులు రోజుకి ఒక నేనే వస్తున్నా. ఉం. ఇక స్వస్తి అని రాయమన్నాడు అక్కడ. ఉం. ఇక స్వస్తి అంటే ఇక్కడతో ఇక ఈ రోజు ఆవుని ఇవ్వటాలు ఇవన్నీ ఉండవు. ఇప్పటి వరకు వచ్చింది ఏదైతే ఉంటుందో అది పరంపరగా కొనసాగుతూ ఆ స్థితి గమనాలు అలానే ఉంటాయి. ఇక్కడతో ఈ యొక్క యోగం అయిపోయింది అన్నట్టుగా రాయమన్నాడు. కొంచెం మార్పు చేయవయ్యా అన్నాడు. నీకు ఈ తిప్పలు తప్పుతాయి, ఎందుకంటే నీకు జన్మాంతం నీకు తప్పదు. మరి అంటే ఏంటంటే మన జాతకం అనేటువంటిది సరైనటువంటి వ్యక్తి చేతిలో కనుక వెళ్ళి అతను చూడగలిగితే ఆ భగవంతుడే దిగొచ్చి మొత్తం మారుస్తారమ్మా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఎస్. ఎందుకంటే ఏదో మనం మీరు కేవలం భోజనానికి కూడా గ్రహస్థితి ప్రభావం అన్నారు. కొంతమంది బండి మీద కూరలు అమ్ముకొని అది తీసుకుంటూ వెళ్ళి ఆ 12-12:30 ప్రాంతం వస్తే ఆ బాక్సులు అన్నం తింటున్నారు. తినట్లేదా? చిన్న పైన పట్ట కప్పుకుంటారు, అరటిపళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఆ 12-12:30 అయితే ఆ బాక్స్ తీసుకుంటున్నారు, పక్కన కూర్చొని తినేస్తున్నారు, చేలు కట్టుకుంటారు. ఇల్లు కట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా 12 అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారు, అన్ని పనులన్నీ పక్కన పెట్టేసుకుంటున్నారు, కడుపులో భోజనం చేస్తున్నారు. కానీ కాస్త 4 రూపాయలు సంపాదించిన వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏంటి అంటే, మనకు డబ్బు ఉంటే సరిపోదమ్మా. మనకు ముద్ద తినాలి అన్న గ్రహం యొక్క అనుగ్రహం కావాలి. మనం చాలా మంది ఏమనుకుంటామంటే, వాడి దరిద్రుడు, వాడు తినడానికి కూడా ఏం లేదు, నాకేంటి నేను గొప్పవాడిని అనుకుంటాం. వాడికి డబ్బు లేకపోయినా కడుపుండా తినే యోగ్యత వాడికి వచ్చింది ముందు ఉన్న దాంట్లో. నీకు డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇంత తిండి అనమాట, ఇంత తిండి, ఇన్ని టాబ్లెట్లు. ఉదయం ఇలా లెక్కేసుకొని ఈ టాబ్లెట్ నోట్ వేసుకోవడం, ఇంత ఉప్మా తిని మధ్యాహ్నం 2-3 అంత అన్నం తిని మళ్ళీ టాబ్లెట్లు వేసుకోవడం. మరి ఏంటంటే
కేవలము కూడా గ్రహస్థితి ఎంత నిన్ను బాగు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా నీ మెదల్లో నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయి నేను ఇలా చెయ్యాలి, మనం నిలబట్టడం కోసం ఒక ప్రయత్నం చేసుకుంటాం. మనం బాగుపడాలి, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలని చెప్పి ఒకటి మొదలుపెట్టి ఆ మాయలో పడి కుటుంబాన్ని వదిలేసే స్టేజ్కి వెళ్తాం మనం. సో అంటే ఆ మాయలో నువ్వు పరిగెడుతున్నావు, గ్రహాల్ని నాపవు. మరే నీకు ఒక ఎదురు దెబ్బ గట్టిగా తగలాలి, ఎప్పుడు తగిలితే అప్పుడు నువ్వు మారుతావు అని చెప్పి అవి ఏంటంటే నీకు ఒక మార్గం చూపించి ఆ తర్వాత మారవయ్యా అన్నాడు. అప్పటి వరకు ఆ తర్వాత మారట్లేదుగా, కాబట్టి అవి వదిలేసింది. చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం గురుగారు ఈ వీడియో ద్వారా. ధన్యవాదాలు. పరమేశ్వర.